యవనస్తులు రెండు రకాలుగా ఉంటారు. దేవుని వాక్యమును వెల్లడి చేసే సమయాల వలె ఉండాలా, లేకపోతే ఒఫ్నీ ఫినెహాస్ వలె ఉండాలి. మన పిల్లలు ఎలాగున్నారు? అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఈరోజు కూడా చెప్తా, మీరు మీ పిల్లలకి ఇవ్వవలసినవి రెండే ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది యేసు ప్రభువును, దేవుని వారికి పరిచయం చేయండి, రక్షణ పొందినట్లుగా ప్రార్థించండి, ప్రకటించండి. రెండవది, వారికి ఇవ్వగలిగినంత ఉన్నతమైన చదువు ఇవ్వండి. మీ ఇంట్లో పక్కనే చదివించొద్దండి. వెనకొక కాలేజ్ ఉంది, ముందొక కాలేజ్ ఉంది, ఎదురొక కాలేజ్ ఉంది, దూరం ఒక కాలేజ్ ఉంది, ఇక్కడ చదివించొద్దండి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ప్రపంచంలో పేరెన్నిక కలిగిన టాప్ 5 యూనివర్సిటీస్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ప్రిన్స్టన్, ఏల్. మీరు ఇంతింత ఖర్చు పెట్టి ఆ రియల్ ఎస్టేట్ల మీద, దాని మీద కోట్లు పోసి లలిత బంగారు తెచ్చుకొని, కళ్యాణ బంగారు తెచ్చుకొని, బ్యాంకులో పెట్టుకొని, లాకర్స్ లో పెట్టుకొని, మీ పిల్లలు ఏలి ఫినెహాసుల వలె రోడ్ల మీద తిరుగుతా ఉంటే ఏమైనా మీకు ఉపయోగమా? ఉద్యోగం కాదు మీ పిల్లలకు కావాల్సింది, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నేను యవనస్తులకి, తల్లిదండ్రులకి మనవి చేసి, చేతులు జోడించి మనవి చేసేది ఏంటంటే, యు ఆర్ నాట్ ఆన్ ద సర్చ్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్, యు మస్ట్ బి ఎ జాబ్ క్రియేటర్. నీ ఉద్యోగాలు ఇప్పించే స్థామతలోనికి నీ పిల్లలు తీసుకురావాలా. నువ్వు ఒక ఫ్లాట్ కొనిస్తే, ఇల్లు కొనిస్తే, వాకిలు కొనిస్తే నీ పిల్లోడు అక్కడే బాగుపడతాడు. వారికి ప్రభువును పరిచయం చేసి చదువు చెప్పిస్తే అలాంటి వారిని లక్షల మందిని బాగు చేస్తాడు. లక్షల మందిని బాగు చేస్తాడో లేదో బ్రదర్, మా వాడు మా కళ్ళు ఎదుటే ఉండాలో, చచ్చిపోయినప్పుడు వచ్చి ప్రార్థన చేసి ఏడ్చి అలాగ బయటికి తీసుకుపోయి పడేసి వస్తే చాలండి. అదే ఏంటి కోరిక? సమయాల్లో వద్దా? దేవుని వాక్యం ప్రకటించేవారు వద్దా? దేవుని కొరకు మోషేలాగా నిలబడే వాళ్ళు వద్దా? ఇవన్నీ ఎంతో బాధతో చెప్తున్నా మీకు. నాకు తెలుసు మీరు లక్షలు అనవసరంగా డంప్ చేస్తున్నారు. కానీ యేసును పరిచయం చేసి పిల్లలకు మంచి విద్యను అభ్యసిస్తే వారు ఎలాగ మార్చబడతారు. నేను